మీలో చెప్పండి, ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చెప్పేవాడు నేను చేస్తున్నాను. రోజుకో గంట అయినా పార్కులోకి వెళ్ళి జాగింగ్ చేస్తా, వాకింగ్ చేస్తా. 1 అవర్ ఈజీగా ఉంటాను నేను అక్కడ. ప్రతిరోజు మానను నేను. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో అలాంటివే తీసుకుంటా, ఇష్టానుసారంగా తీసుకోను. మీరు పెట్టినా నేను తిన్ను. కారణం ఏంటి అనంటే నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి. ఒకవేళ జిమ్కి వెళ్ళాలంటే కనుక కుర్రోళ్ళు, యూత్ ఎవరైనా సరే జిమ్కి వెళ్ళొచ్చు. మాకు సమయం ఎక్కడ ఉన్నదండి? మాకు వర్క్ చేయడమే సరిపోతుందండి. ఈ వర్క్ చేయడంలో ఈ పొట్ట కాస్త ఏమైపోద్ది? ఈ పోడియం లాగా ఎదరికొచ్చేస్తుంది. పొట్ట ఉన్న వారులారా ఫీల్ అవద్దు. ఒకవేళ పొట్ట ఉంటే కనుక ఆ పొట్టను ఏం చేసుకోవాలా? ఈరోజు జీవనయ్య గారు చెప్పిన తర్వాత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే మా పాస్టర్లో కొంతమందికి ఏం అక్కర్లేదట, పోడియం అక్కర్లేదు. ఎందుకని అక్కర్లేదు? ఈ పాస్టర్ గారు పొట్టలు ఎక్కడికి వస్తాయి? పోడియంలాగా ఎదరికొచ్చేసేసరికి ఈ బైబిల్ ఎక్కడ ఎట్టుకోవచ్చు అనమాట, ఈ పొట్ట మీద తెచ్చుకొని చెప్పచ్చు. మరలా ఎలాగ అన్నాం అనుకోండి, ఇదో కాంట్రవర్సీ. పాస్టర్ గారు నీకేమన్నా మామూలుగా కనిపిస్తున్నాడా? అతను తింటే ఏంట్రా, అతను పొట్ట పెరుక్కుంటే నీకేంట్రా అని అనేటువంటి వారు కూడా లేకపోలేదు అంటారు. నేను చెప్పేది ఎవరి మీద కుళ్ళుతోటి కాదు కదా, ఆరోగ్యము నిమిత్తం. లేకపోతే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయా మటన్లు, చికెన్లు, మసాలాలు బాగా తినేసి కుమ్మేసి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? మీకు మీరే ఆయిల్ అని తేస్తారు. ఏదో ఆయిల్ ఫ్యాక్టరీ మీకు దగ్గర ఉన్నట్టు ప్రతిరోజు ఆయిల్. ఈయన పాపం తేలాక చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. ఎవరు? యజమానుడు. 2 లీటర్లు తెస్తాడు, అయిపోద్ది. 3 లీటర్లు తెస్తాడు, అయిపోద్ది. ఏంట్రా అంటే పోసేస్తాం. ఏమంటే వండేయడం, తినేయడం. మీ మీద ప్రేమ లేదనో కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నేను చెప్పడమే కాదు, పాస్టర్ గారు ఏంట్రా డాక్టర్ గారులకు చెప్తున్నారు అని అనుకోవద్దు. చూడండి, రాజ భోజనమును వదిలిపెట్టినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేదనకు ఏం తిన్నారు? ఆకుకూరలు తినలేదా? కాయగూరలు తినలేదా? మనకి ఏమి ఇష్టం ఉండదండి. దొండకాయ ఇష్టం ఉండదు, బెండకాయ ఇష్టం ఉండదు, బీరకాయ ఇష్టం ఉండదు, కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదు. పొట్లకాయ అయ్యి బాబు కాళ్ళు పొడుగు అయిపోతాయేమో, అది తినరు. దొండకాయ తింటే నేను దొండకాయలాగా అయిపోతాయేమో, అది తినరు. ఒకవేళ కాకరకాయ తింటే కాకరకాయలాగా బొడుపులు వస్తాయేమో శరీరం మీద, తినరు. అంతేనా? లేకపోతే దేనికి తినరు? చేదుగా ఉంటుందని. ఇలాగ ఇవన్నీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సౌఖ్యముగా ఉండవలెనని, ఇదిగో ఆత్మీయ రీతిగానే కాదు గాయూస్, నీవు ఆరోగ్యపరంగా కూడా గుడ్ హెల్త్ కలిగి ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలారా, మీరు ఆత్మీయ రీతిగానే కాదు, లోకములో వర్ధిల్లడమే కాదు, మీరేం కలిగి ఉండాలి? చక్కటి ఆరోగ్యము కలిగి ఉండాలి.